ఇది మా పాపకి గౌన్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట. గౌన్ కుట్టి కూడా ఒక 2-3 ఇయర్స్ ఎబోనే అవుతుంది. ఇదిగోండి మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ కట్ అంబ్రెల్లా కట్ అనమాట. ఈ దీంతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ క్లాత్లు అయితే మిగిలినవి బ్లౌజ్కి సరిపోతాయా లేదా అనేది చూసుకున్నాను. సో సరిపెట్టాలి, సరిపోయినా సరిపోకపోయినా సరిపోతాయనే అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలానే ఉంది క్లాత్ అయితే. ప్రిన్స్ కట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇవైతే మిగిలినవి ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఖర్చు కనబడకుండా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. అసలుకి కొంచెం కూడా ఖర్చు అనేది బయటకు కనబడకుండా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇదైతే లైనింగ్ అనమాట. లైనింగ్ ఫస్ట్ కట్ చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కూడా ఖర్చు కనబడకుండా. ఇదే ఫస్ట్ టైం, నేను ఇప్పటివరకు ప్రాక్టీస్ చేయలేదు కూడా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పటికి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, బట్ ఏది వైరల్ అవ్వలేదు. ఒక్క 1 lakh వ్యూస్ కూడా రావలేదు. దీనికి నేను కంపల్సరీ 1 lakh వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఆఫ్టర్ ఫినిషింగ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, మిగిలిపోయిన క్లాత్ తోటి ఎంత అందంగా స్టిచ్ చేశానో. ఖర్చు అనేది కనబడకుండా, ఎలా అయితేనే ఖర్చు కనబడకుండా స్టిచ్ చేశాను అనమాట. ఎక్కడ కూడా దారి పోగు అనేది బయటికి కనబడదు. ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడాను. మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. మొత్తం నెక్ దగ్గర కానీ, నడుం పట్టి దగ్గర కానీ ప్రతి చోట ఇన్విజిబుల్ పైపింగ్. ఖర్చు అనేది బయటకు కనబడదు. ఎట్లా జాయిన్ చేసామనేది తెలియదు అనమాట. రౌండ్ నెక్ నీట్ ఫినిషింగ్ తోటి ఎలా స్టిచ్ చేశాను అనేది ఛానల్లో వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.